తెలుగుదేశం పార్టీది ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ అధికారం అందుకున్న ఆ పార్టీ తెలంగాణలో మాత్రం ఉనికి చాటుకునేందుకు తీవ్రంగా పోరాడుతోంది. ఆంధ్రాలో ప్రతిపక్షాన్ని ఆపరేషన్ ఆకర్షతో కకావికలు చేసిన ఆ పార్టీ తెలంగాణలో అదే వ్యూహానికి బలైపోయింది. పార్టీ తరఫున 16 మంది వరకు ఎమ్మెల్యేలుగా గెలిచినా అంతా గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ తరఫున కేవలం 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్ కృష్ణయ్య. వీరు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య ఉన్నా లేనట్లే, అంటే నికార్సుగా ఇద్దరేనన్నమాట. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు తలకెత్తుకున్న రేవంత్ రెడ్డి మాత్రం పార్టీని మళ్లీ నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే డిలా పడిన పార్టీలోకి మళ్లీ ఉత్సాహం తెచ్చేందుకు సినీ నాయకులపై ఆయన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మొదట్లో సొంతంగా ఓ పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని టీఆర్ఎస్లో కలిపిన విజయశాంతిపై ప్రస్తుతం ఆయన దృష్టి పడిందట. కొన్నాళ్ళు బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్ అంటూ ఎన్ని పార్టీలు మారినా విజయశాంతి తలరాత మాత్రం నేతగా గొప్పగా ఏం లేదు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేక గోళ్లు గిల్లుకుంటున్న విజయశాంతిని టీడీపీలోకి ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట. ఇందుకు ప్రయత్నాలు సీరియస్గానే సాగుతున్నాయట. మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విజయశాంతి ఆ తర్వాత కాంగ్రెస్లో క్రియాశీలకంగా లేరు. కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్లో ఇమడలేకపోయిన రాములమ్మ ఇప్పుడు ఆమె టీడీపీలో చేరి కీలక బాధ్యతలు చేపట్టే సూచనలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా చర్చలు ప్రారంభమైనట్లు తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. మరి విజయశాంతి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.